Okay, next problem. Find unit vector parallel to the xy plane and perpendicular to the vector 4i minus 3j plus k. xy plane లేదంటే xy plane దానికి ప్యారల్గా ఉంటూ ఈ వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి యూనిట్ వెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఫార్ములా యూనిట్ వెక్టార్ ప్యారలల్ టు xy ప్లేన్ ఈజ్ xi బార్ ప్లస్ yj బార్. సో ఇది xy ప్లేన్కి ప్యారల్గా ఉంది కాబట్టి కేవలం x టర్మ్ అంటే ijలే మాత్రమే ఉంటాయి, k అనే వెక్టార్ ఉండదు. సో xy ప్లేన్కి ప్యారల్గా ఉన్నటువంటి వెక్టార్ అంటే xy టర్మ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ యూనిట్ వెక్టార్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ 1. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్ అంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో i కోఎఫిషియంట్ j కోఎఫిషియంట్ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటాం అండర్ రూట్, దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. ఇది యూనిట్ వెక్టార్ కాబట్టి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1. సో మరి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే సో రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ వి గెట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో అలా ఉంచుదాం. మళ్ళీ మన వెక్టార్ అనేది ఈ యొక్క వెక్టార్ తోటి పర్పెండిక్యులర్గా ఉంది. ఆల్సో xi ప్లస్ yj డాట్ 4i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్. మనం ఏదైతే వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలో అది ఈ గివెన్ వెక్టార్ తోటి పర్పెండిక్యులర్ అని చెప్పారు వాళ్ళు. దట్ మీన్స్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఈజ్ 0. సో పర్పెండిక్యులర్గా ఉంటే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. మరి డాట్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ i కోఎఫిషియంట్స్. ఇక్కడ i కోఎఫిషియంట్ x, ఇక్కడ i కోఎఫిషియంట్ 4 ప్లస్ ఇక్కడ j కోఎఫిషియంట్ y, ఇక్కడ j కోఎఫిషియంట్ -3, ఇక్కడ k లేదు అంటే దాని కోఎఫిషియంట్ 0 అవుతుంది. ఇక్కడ k కోఎఫిషియంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఇంటూ 1 అంటే 0, అది 4x ప్లస్ ఇంటూ మైనస్ -3y. సో 4x ఈజ్ ఈక్వల్ టు 3y. ఇది -3y రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ఫైనల్లీ వి గెట్ y ఈజ్ ఈక్వల్ టు 4x/3. ఓకే, సో 3 లెఫ్ట్ సైడ్ వస్తే y ఈజ్ ఈక్వల్ టు 4x/3. మనం y రాసుకోవచ్చు, x రాసుకోవచ్చు, ఏది రాసినా ఒకటే. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో దీంట్లో 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే దీన్ని మనం స్క్వేర్ చేసి నోట్ చేసుకోవాలి. 4/3x హోల్ స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, x స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం తీసుకుంటే 9x స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. సో ఇట్ ఈస్ 25x స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25/9 రైట్ సైడ్ వెళ్తే 9/25 రెసిప్రోకల్ అవుతుంది. 9 ఇంటూ 1 9/25 కిందకు వచ్చేస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం 3/5 హోల్ స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు. సో x అనేది ఒక వాల్యూ కాబట్టి దాన్ని మనం ప్లస్ ఆర్ మైనస్గా తీసుకోవాలి. సో ప్లస్ ఆర్ మైనస్ 3/5 దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ సిన్స్ y ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ x, సో దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ x అంటే ప్లస్ ఆర్ మైనస్ 3/5. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ 4/5 ఈజ్ ద వాల్యూ ఆఫ్ y. ఓకే, దేర్ఫోర్ రిక్వైర్డ్ వెక్టార్ ఈజ్ xi ప్లస్ yj. మన దగ్గర x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది, దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x అంటే ప్లస్ ఆర్ మైనస్ 3/5 i బార్, y అంటే ప్లస్ ఆర్ మైనస్ 4/5 j బార్.
సో ప్లస్ ఆర్ మైనస్ 1/5 అనే దాన్ని మనం కామన్ తీస్తే 3i + 4j. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ యూనిట్ వెక్టర్.